సీట్లు ఆయనకు అవసరం అవుతాయి. అది కాంగ్రెస్ పార్టీతో కలిపి లేదా అవసరమైతే ఏడీఎంకేతో కూడా కలిపి, ఏడీఎంకే అంటే మొత్తం పార్టీ కాదు, కొంతమంది ఇప్పటికే విజయ్తో టచ్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. సో మొత్తంగా దేశ రాజకీయాల్లో విజయ్ గెలుపు అనేది ఒక కేస్ స్టడీ. ఇప్పుడు దేశమంతా అదే చర్చ జరుగుతోంది. అంటే డబ్బులో లేకపోతే విపరీతమైన మంది మార్బలము, అసలు ఎవరు పోటీ చేశారో తెలియదు. విజయ్ తప్ప రెండో పేరు సరిగ్గా ఎవరికి తెలియదు. అక్కడ ఓట్లేసిన వాళ్ళకి కూడా మీ అభ్యర్థి పేరేంటంటే చెప్పే పరిస్థితి ఉంటుందా లేదనేది డౌట్. సో ఇలాంటిది ఒక కేస్ స్టడీ. అంటే యువత ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారు, ఈ ఈ మోస రాజకీయాల నుంచి, లేకపోతే అదే అవినీతి వ్యవహారాలు, లేకపోతే ఏదో మాటలు గారడీ చేస్తే కుదరదు అనేది విజయ్ ఫినామినా ఒక మోడల్గా ఉండబోతుందేమో. బహుశా ఉంటుందని గ్యారంటీగా చెప్పలేము, ఉండబోయే అవకాశం ఉంది. సో అది అక్కడ విజయ్ గెలుపుకు సంబంధించి. అయితే టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి కాబోవడం, ఆయన పార్టీ సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ సాధించిన వెంటనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పోలిక ప్రారంభించారు. సరే, సహజంగా ఏంటంటే ఇద్దరు సూపర్ స్టార్లు. అక్కడ ఆయన రజనీకాంత్ తర్వాత ఎప్పుడో చాలా చిన్న స్థాయిలో మొదలయ్యి సూపర్ స్టార్గా ఎదిగారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చాలా బిడియస్తుడు. ఆయన అసలు సినిమాల్లోకి రావాలా వద్దా అనేంత బిడియంతో ఉండే ఒక వ్యక్తి. అనూహ్యంగా ఆయన పవర్ స్టార్గా ఎదిగిపోయి ఆయన తీసుకున్నంత రెమ్యునరేషన్ పర్ డే స్థాయిలో ఏ నటుడు ఇండియాలో తీసుకోలేదు. ఐ కెన్ సే దిస్ ఆన్ రికార్డ్. అలాంటి వ్యక్తి రాజకీయాలు అవన్నీ వదిలిపెట్టి ప్రజలు, రాజకీయం, రాష్ట్రం, 25 ఏళ్ల పాటు ఇవన్నీ చేసుకుంటూ ఆయన వచ్చాడు. సో ఇద్దరికీ ఉండే ఇమేజ్లో కొంత సారూప్యత పోలిక ఉండొచ్చు. అలాగే ఈయన చేసిన సినిమా అక్కడ ఆయన చేశారు, రీమేక్లు చేశారు. అక్కడ తమిళనాడులో ఆయన సినిమా ఎగ్జాంపుల్ ఖుషి లాంటి సినిమాలు, ఇలా కొన్ని సినిమాలు ఐడియాలజీ పరంగా కూడా కొంత సారూప్యత ఉండొచ్చు. అలాగే ఎన్నికలకు ముందు కూడా మాట్లాడుకున్నారని, రాజకీయంగా కూడా కొంత ఏదో బహుశా ఈయన సీనియర్ కదా పాలిటిక్స్లో విజయ్తో కంపేర్ చేస్తే, సో మాట్లాడుకున్నారు అని. అయితే విజయ్ గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్తో పోలిక సహజ ధోరణిలో ఉంటుంది. అయ్యో ఈయన కూడా ముఖ్యమంత్రి అయ్యేవాడేమో, పవన్ కళ్యాణ్ ఆ స్టేచర్ ఉన్న నాయకుడు కదా, విడిగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యేవాడేమో, ఒకసారి విడిగా పోటీ చేశాడు కదా, అట్లా ఉండొచ్చు కదా, అక్కడ రిస్క్ తీసుకున్నాడు విజయ్, ఈయన కూడా తీసుకోవచ్చు కదా, అండ్ సో అండ్ సో అండ్ సో. ఇలా ఎంత డిస్కషన్ జరిగినా కూడా బాగానే ఉంటుంది. సహజంగా జరగాలి కూడా అలాంటి డిస్కషను, అది మంచిది. ఒక హెల్తీ డిస్కషన్ జరగడం అనేది రాజకీయాల్లో ఎప్పుడు మంచిదే. కానీ ఇదంతా జనరల్ నెటిజన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు, లేకపోతే ఆయన అంటే ఇష్టపడే, ఆయన రాజకీయంగా ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చేసుకునే ఒక చర్చ. కానీ పనిగట్టుకుని ఒక పైత్యం, ఒక ఉన్మాదం రోజు వెళ్ళగక్కి ఒక బ్యాచ్ ఉంది సోషల్ మీడియాలో. అది జగన్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు నడిపే సోషల్ మీడియా ఉంది, పార్టీ సొంతంగా నడిపే సోషల్ మీడియా ఉంది, ఎక్కడెక్కడో కూర్చుని పిచ్చి పిచ్చి వాగుడు వాగే బ్యాచ్ అంతా ఉన్నారు. వీళ్ళంతా ఏం మొదలు పెట్టారంటే, ఇక నేను అవేం చూపించట్లేదు, అవేం చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ పైత్యం, వాళ్ళ మాటలకి ఒక బ్యారియర్ ఉండదు. ఇప్పుడు ఒక్కటి వదిలేస్తే ఏదన్నా చేయొచ్చు అంటారు కదా, అట్లాగే వైసీపీ వ్యవహారం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వ్యవహారం అలాగే ఉంటుంది. ఇక ఆయన పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది, నీకు అక్కడ విజయ్ ఒక డ్రైవర్కి సీట్ ఇచ్చి గెలిపించుకున్నాడు, నువ్వు గెలవలేకపోయావా, ఇట్లాంటివన్నీ. రాజకీయాల్లో ఈరోజు జరిగింది రేపు ఉండదు, రేపు జరిగింది ఎల్లుండి ఉండదు. పాలిటిక్స్ ఆర్ సో డైనమిక్, స్టాటిక్గా ఉండవు రాజకీయాలు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ కదా ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. సరే, తమిళనాడు పోలికే తీసుకుందాం. డిఎంకే, ఏడిఎంకే, విజయ్కి పొత్తు పెట్టుకోవాలని లేకుండా వెళ్ళి ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ్వలేదు. చర్చలు జరిగాయి, కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిగాయి, బీజేపీ ఆఫర్లు వచ్చాయి, ఏడిఎంకేతో చర్చలు జరిగాయి, కానీ పొత్తు ఈక్వేషన్స్ కుదరలేదు. కాబట్టి విజయ్ సొంతంగా వెళ్ళారు. డిఎంకే వ్యతిరేక రాజకీయం మొదలుపెట్టారు. ఐడియాలజీ పరంగా బీజేపీ వ్యతిరేక సిద్ధాంతాలతో ఆయన బయలుదేరాడు. బట్ కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు రేపు కలవబోతున్నారు, అధికారంలోకి రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఆయన విమర్శించలేదే. కాంగ్రెస్ పార్టీ కనుక ఒప్పుకుని ఉంటే వాళ్ళ 40-50 సీట్లు బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా గెలుచుకుని ఉండేదేమో. సో ఆ ఈక్వేషన్ సెట్ గాక విజయ్ సొంతంగా వెళ్ళారు. అండ్ హ్యావింగ్ సెడ్ దిస్, విజయ్ గెలుపు నేను ఎక్కడ తక్కువ చేయట్లా, ఎక్సలెంట్ అది. అంటే మొత్తం సెఫాలజిస్టులు ఆశ్చర్యపోయారు, పెద్ద పెద్ద మీడియా దిగ్గజాలు ఆశ్చర్యపోయారు, పెద్ద పెద్ద ఒపీనియన్
సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే సర్వే సంస్థలు ఆశ్చర్యపోయాయి. సో దేశ రాజకీయాల్లో ఇది డిఫరెంట్ ఫినామినా, అందులో ఏం సందేహం లేదు. కానీ దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కే పోలుద్దాం కాసేపు. 2024లో పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి ఉంటే ఏమో గెలిచి ఉండేవారేమో, యాజ్ డిఎంకే ఆర్ ఏడిఎంకే లాగా ఆ పోల్చి చూసుకుంటే, లేదా జనసేనను వదిలిపెట్టేసి తెలుగుదేశం ఒకటి పోటీ చేసి ఉంటే కూడా బ్రహ్మాండంగా గెలిచి ఉండేదేమో. ఎందుకంటే అప్పటికే మానసికంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైసీపీని జగన్ని గెలిపించకూడదు అని చెప్పి మానసికంగా అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఓటర్ డిసైడ్ అయిపోయాడు. 5 ఏళ్ల పాటు విధ్వంసకరమైన పాలన అరాచకం చేసిన తర్వాత మాట్లాడితే ఏమవుతుందో అని భయపడే రోజుల్లో మానసికంగా ఓటర్ డిసైడ్ అయిపోయాడు. కానీ ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక వేసమెత్తు ఛాన్స్ కూడా తీసుకోవాలనుకోలా. అందుకే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పేవారు, ఓటు వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని. అంటే ఏంటి, పర్లేదు నాకు 50-60 సీట్లు వచ్చేవి, రాకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, కానీ ఛాన్స్ తీసుకోను. లేదా టీడీపీ ఏమో మేము సొంతంగా, ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నోడించి తప్పు చేసామేమో అనే ఒక ఇదిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సొంతంగా అధికారంలోకి వచ్చేసే ఒకవేళ ఆలోచన ఉన్నా కూడా నో, ఛాన్స్ తీసుకోను. బ్రదర్ పవన్ కళ్యాణ్ వచ్చారు, నాకు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా మద్దతు ఇచ్చారు, వెళ్లాల్సిందే. ఇక బీజేపీ అనివార్యంగా రాక తప్పలేదు, ఎందుకంటే అప్పటికే జతకట్టున్నారు పవన్ కళ్యాణ్ బీజేపీతో. పవన్ కళ్యాణ్ ఆ రోజు ఉన్న ఫోర్స్ ఏంటంటే, బీజేపీ ఒప్పుకోకపోయినా నేను తెలుగుదేశంతో వెళ్ళిపోతాననే దాంట్లో ఉన్నారు ఆయన. సో బీజేపీ అనివార్యంగా వచ్చింది. దాని రిజల్టే 164 సీట్లు. ద హిస్టరీ నెవర్ విట్నెస్డ్. ఆ స్థాయిలో సీట్లు వచ్చాయి. సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎప్పటికీ కోలుకోలేని దెబ్బతీసే ఒక నాయకుడు, ఒక పార్టీ. ఆ విషయం గమనించే, గ్రహించే ఆయన మీద డే 1 నుంచి విపరీతంగా ట్రోల్స్, విపరీతంగా ఆయన పర్సనల్ లైఫ్ మీద చెప్పలేని మాటల్లో దాడి, ఆయన రాజకీయం మీద దాడి, ఆయన అమ్ముడుపోయారని దాడి, ఇలా రకరకాలుగా చేస్తూ వచ్చారు. దానికి ఎక్కడ పవన్ కళ్యాణ్ తొలగలేదు. పొత్తు జరక్క ఉండడానికి ఢిల్లీ వెళ్ళి ప్రయత్నాలు చేశారు, నో, వర్కౌట్ కాలేదు. పొత్తు జరిగాక రకరకాల ప్రయత్నాలు చేశారు, కుదరలేదు. అంతెందుకు అధికారంలోకి వచ్చాక ఈ రోజుకి ప్రయత్నాలు చేయట్లేదా? ఇప్పుడు ఆ ఉన్మాదంలో భాగమే విజయ్ అక్కడ గెలిస్తే వీళ్ళ హడావుడి ఏంటి నాకు అర్థం కాదు. ఏదో ఊళ్ళో పెళ్ళికి అంటారు కదా, నేను అనట్లేదు అది. ఆ హడావుడి ఏంటి? మీరు గెలిచారా లేకపోతే మీరు ఏమైనా గెలిపించారా? రోజా గారు డిఎంకే అక్కడ స్టాలిన్కి మద్దతుగా వెళ్తే అక్కడ ఏమైంది? నేను మీరు అన్నట్టుగా మీరు మాట్లాడే భాషలో నేను మాట్లాడను, చెప్తున్నా, ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి. అయ్యా మీరు గెలవలేదు, మీరు గెలవలేరు కూడా. ఇప్పుడు వీళ్ళు చేసే హడావుడి ఎలా ఉందంటే, ఎవరో చెప్పారు మిత్రుడు, ఇప్పుడు అవకాశం ఉంటే 11 మంది వెళ్ళి మద్దతు ఇచ్చేసి అక్కడ ప్రభుత్వంలో జాయిన్ అయిపోదాం అన్నంత ఆవేశంగా ఉన్నారు. వీళ్ళ ఆవేశం చూస్తే టెక్నికల్గా రాజ్యాంగంలో కుదరదు కాబట్టి అది అవ్వదు, కానీ అదర్వైజ్ అదే హడావుడి. ఆ పోస్టులు ఏంటి, ఆ గొడవ ఏంటి, ఆ గోలేంటి? ఒకటి, మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ రాజకీయం చెయ్యడాయన, హీఈస్ వెరీ క్లియర్. అసెంబ్లీ సాక్షిగా 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలని చెప్పిన వ్యక్తి, అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో, సరే బయట వేదికలు ఎట్లాగూ చెప్పారు. నిన్న కాక మొన్న చంద్రబాబు ఏమన్నారు, నేను పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా శుభ్రంగా ఉన్నాం, మీరు కూడా కింద సమన్వయం, సంయమనం పాటించి అదే రాజకీయం చేయండి అన్నారు. ఎందుకంటే చిన్న చిన్న ఉంటాయి, సొంత పార్టీలోనే ఒకడంటే ఒకడికి పడదు, అలాగే 2 పార్టీలు పొత్తు పెట్టుకుని నడిపిస్తున్నప్పుడు చిన్న చిన్నవి సహజంగా ఉంటాయి. అందుకనే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏంటంటే, మీరు ఎన్ని చేసినా, మీ ఉన్మాదం, మీ పైత్యం అంత చూపించుకున్నా, కూటమిలో చీలిక తేవాలనుకున్నా, జన సైనికుల్లో ఏదో హడావుడి తీసుకొచ్చేసి, లేదు సార్ మీరు అర్జెంటుగా వచ్చేయండి సార్ బయటికి, మనం సీఎం అయిపోదాం అని హడావుడి మీరు ఎంత చేసినా కూడా వాళ్ళు ఏం చేయరు. బట్ ఐ వాంట్ టు టేక్ అప్ దిస్ డిస్కషన్ అహెడ్. ఏంటి వీళ్ళ హడావుడి అనేది ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.